బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనుంది. కాసేపట్లో ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థుల పర్యటనకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తులు చేస్తుంది. నిన్న ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఎన్నికల కమిటీ అర్ధరాత్రి వరకు లిస్టు ఫైనల్ చేసేందుకు కసరత్తులు చేసింది. ఈ సమావేశంలో 60 మంది అభ్యర్థులతో జాబితా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక టికెట్ కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక ఇవాళ అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థులు ప్రకటించనున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి లక్ష్మణ్కు మినహాయింపు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఎమ్మెల్యే రాజాసింగ్కు వేటు ఎత్తివేసి మళ్లీ గోషమాల్ నుంచే బరిలో దిగేందుకు రాజాసింగ్ను నిలబెట్టేందుకు అధిష్టానం ఓకే చెప్పినట్లు సమాచారం అందుతుంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనుంది. కాసేపట్లో ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తులు చేస్తుంది. నిన్న ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఎన్నికల కమిటీ అర్ధరాత్రి వరకు లిస్టు ఫైనల్ చేసేందుకు కసరత్తులు చేసింది. ఈ సమావేశంలో 60 మంది అభ్యర్థులతో జాబితా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. టికెట్ కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. ఇక ఇవాళ అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థులు ప్రకటించనున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి లక్ష్మణ్కు మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యే రాజాసింగ్ వేటు ఎత్తివేసి మళ్లీ గోషమాల్ బరిలో రాజాసింగ్ను నిలబెట్టేందుకు అధిష్టానం ఓకే చెప్పినట్లు సమాచారం అందుతుంది. మరోవైపు గజ్వేల్ నుంచి కేసీఆర్పై ఈటెల రాజేందర్ను పోటీకి దించనున్నట్లు కూడా తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్న అర్ధరాత్రి వరకు సాగినటువంటి బీజేపీ కేంద్ర పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో భారీ కసరత్తు జరిగింది. కసరత్తు తర్వాత సుమారుగా 60 నుంచి 62 మంది పేర్లు ఖరారు చేసినట్టుగా ఫైనల్ చేసి తుది జాబితాకు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఇందుకు సంబంధించి కొద్దిసేపటి తర్వాత ఆ లిస్టును బహిర్గతం చేసే అవకాశం. ఈ జాబితాలో రాష్ట్రంలోని నాయకులు అంటే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసాం. కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు రంగారెడ్డి జిల్లా నుంచి తాండూరు కానీ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరో అంశం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అంశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకునే నేపథ్యంలో దానికి కూడా పార్లమెంటరీ బోర్డు ఆమోదించినట్టు తెలుస్తా ఉన్నది. వాస్తవానికి కిషన్ రెడ్డి అమ్మర్పేట నుంచి పోటీ చేస్తున్నారని చెప్పేసి కొంతకాలంగా ప్రచారం జరుగుతూ ఉన్నది. పార్టీ అధిష్టానం కూడా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, అరవింద్, తర్వాత బాపురావు వీళ్ళందరికీ కూడా అసెంబ్లీకి స్థానాలకు పోటీ చేసే సిద్ధంగా ఉండడం గత కొంతకాలంగా ఆదిశిగా విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం నుంచి లక్ష్మణ్ కు, కిషన్ రెడ్డికి వీరిద్దరికి మినహాయింపించిన తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి లక్ష్మణ్ ఆ పదవి కాలం మరో 5 ఏళ్లు ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలు చూడాలని. అయితే ముషీరాబాద్ నుంచి హర్యానా గవర్నర్ ప్రస్తుతం పనిచేస్తున్న బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మికి అవకాశం కల్పించడానికి తెలుస్తా ఉంది. అంటే ఇదే విధంగా అనేక చోట్ల ఇప్పుడు గోషామాల్ సంబంధించి మనం పరిశీలిస్తే గోషామాల్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వస్తున్నట్టు రాజాసింగ్ కొద్ది కాలం క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సస్పెన్షన్ గురి చేసిన బీజేపీ ఆ సస్పెన్షన్ ఎత్తివేసి ఆయన మరోసారి గోషామాల్ బరిలో దింపాలని చెప్పేసి నిర్ణయం వస్తుంది. ఈ గోషామాల్ నియోజకవర్గాన్ని ఇటు ఎంఐఎం అటు బీఆర్ఎస్ ఇద్దరూ కలిసి బలమైన అభ్యర్థిని పెట్టి రాజాసింగ్ ఓడించేందుకు కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా గోషామాల్ అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో అంటే ఇటు ఎంఐఎం ను అటు బీఆర్ఎస్ ను రెండు పార్టీని ఏకకాలం దిబ్బగొట్టాలంటే రాజాసింగే సరైన ప్రత్యర్థి అని పార్టీ అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది. ఇలా చాలా అనేక చోట్ల మార్పులు, చేర్పులు, కూర్పులు ప్రత్యర్థి అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు వాళ్ళ యొక్క బలహీనతలు, బీజేపీ ఎంపిక చేసే అభ్యర్థి బలం వీటన్నింటినీ బేరీజు వేసుకొని 1-2 సార్లు పరిశీలించిన తర్వాత ఈ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ జాబితా
వచ్చిన వెంటనే కొంత పార్టీలో కొంత చలనం వచ్చి అంటే అభ్యర్థులు రంగంలోకి చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు అవకాశం కలుగుతుందని చెప్పి పార్టీలు చర్చ జరుగుతూ ఉన్నాయి రాజశేఖర్. రైట్. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే బీజేపీ లిస్టుకు సంబంధించి జాప్యం ప్రధానంగా ఆశావాహుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందనుకోవచ్చు. ఎందుకంటే 50-60 మందితో తొలి లిస్టు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిగతా లిస్టు ఒకవేళ ప్లాన్ చేస్తే కనుక ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ లిస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే ఏ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దరఖాస్తులో స్పీకర్ కూడా బీజేపీ చేపట్టిన పరిస్థితి కనిపించింది. సింగిల్ డిజిట్తో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అలాంటి ప్రాంతాల ముందు ప్రకటిస్తామని గతంలో కూడా వచ్చింది. సో ఆ అభ్యర్థి లిస్టు ప్రధానంగా గెలిచే అవకాశం ఉన్నటువంటి లిస్టు అన్ని చేసుకొని 50-60 మందితో తొలి లిస్టు బీజేపీ ప్రకటిస్తుంది అనుకోవచ్చు మనం. అంటే పార్టీ ఏబిసి 3 కేటగిరీలుగా నిర్ణయించింది అభ్యర్థుల ఎంపిక విషయంలో. ఏ అంటే సింగిల్, అంటే అభ్యర్థులు ఎక్కువగా బలంగా లేని, అంటే ఒకే అభ్యర్థి పోటీకి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ కోరట్ల నుంచి ధర్మపురి అరవింద్ అన్నారు. అక్కడ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు ధర్మపురి అరవింద్కు టికెట్ ఇస్తే అందరం కలిసి పనిచేస్తామని. ఇప్పుడు మనం ఇక్కడ పరిశీలిస్తే గోషామాల్ సంబంధించి రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేసి రాజాసింగ్ గారు అని పార్టీలో డిమాండ్ ఉంది, ప్రజల నుంచి కూడా డిమాండ్ ఉంది. అదేవిధంగా అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు ఎవరు పోటీ చేసేందుకు అవకాశం నేటి వరకు ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కృష్ణారావు చేరిన తర్వాత ఆయన కూడా కొంత అంబర్పేట దృష్టి పెట్టారు. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి పక్క చెప్పడంతో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కొంత అవకాశం లభించే అవకాశం ఉంది. అంటే ఈ రకంగా మనం నియోజకవర్గాలుగా పరిశీలిస్తే ఒక్కో నియోజకవర్గం ముషిరాబాద్ సంబంధించి చాలా మంది పోటీలో ఉన్న లక్ష్మణ్ తర్వాత స్థానంలో విజయలక్ష్మి నిలిచారు. అంటే విజయలక్ష్మికి సెకండ్ కేటగిరీ ఇవ్వడంతో అక్కడ ఉన్నట్టు చాలా మంది ముషిరాబాద్ నియోజకవర్గం కార్పొరేటర్లు వాళ్ళ భర్తలు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ విజయలక్ష్మికి ఇవ్వడం ద్వారా అంటే బండారు దత్తాత్రేయ అదే కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి వ్యక్తి, లక్ష్మణ్ కూడా అదే కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి, అంటే వీళ్ళకి ఇద్దరికి ఆ నియోజకవర్గంలో పట్టుండడము, ఆ దత్తాత్రేయ కూతురుగా విజయలక్ష్మి ఉండడము, ఇవన్నీ కూడా కొత్త పార్టీ కలిసి వచ్చారు. అంటే ఇట్లాంటి అభ్యర్థులను ఏ కేటగిరీగా తీసుకున్నారు. బి కేటగిరీలో 2 నుంచి 3 అభ్యర్థులు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళను సముదాయించి ఒకరు అంటే ఒకరికి టికెట్ ఇచ్చడం, ఇంకో సహకరించే విధంగా కొంత పార్టీ యంత్రాంగం చర్చ నాయకులు కూడా అనేక వాళ్ళతోటి అంటే ఆశావాహులు 2-3 పిలిపించి మాట్లాడడం, వేరువేరుగా మాట్లాడము, విడివిడిగా కలివిడిగా 2గా మాట్లాడి వాళ్ళను కొంచెం ఒప్పించారు. అదే సి కేటగిరీలో ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కొంత బీజేపీ ప్రభావితం లేని ప్రాంతాలుగా కేటాయించి అక్కడ ఎవరిని అభ్యర్థులను పెడితే బాగుంటుంది, ఉన్న కాడికి కనీసం పార్టీ ఓటమి పాలైనప్పటికీ కూడా ఎవరైతే కొంత బాగుంటుంది ప్రజల్లో బలంగా బీజేపీని తీసుకుపోవడానికి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఇంకొంచెం ఎక్కువ ఓటింగ్ శాతం రావడానికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని బేరీజ్ చేసుకొని 3 రకాలుగా ఏబిసి ఈ కేటగిరీ చేసుకొని అక్కడ అభ్యర్థుల ఎంపికను అభ్యర్థుల ఖరారును పూర్తి చేశారు రాజశేఖర్. రైట్. ఒకటి ఈటెల రాజేందర్ విషయానికి వస్తే ఆయన హుజూరాబాద్లో బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్పై పోటీకి దింపే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీన్ని ఎంతవరకు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మొదటి నుంచి కూడా ఈటెల రాజేందర్ గతంలో ప్రకటించారు. చాలా రోజుల క్రితమే, సుమారుగా 8-9 మాసాల క్రితమే కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ ప్రకటించారు కేసీఆర్ మీద గజ్వేల్లో పోటీ చేస్తాను. అయితే ఆ తర్వాత పార్టీ దరఖాస్తు స్వీకరించినప్పుడు గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ తీసుకున్నారు. ఈటెల రాజేందర్ కూడా దీనికి సంబంధించినటువంటి అంశం మీద క్లారిటీ ఇచ్చారు, పార్టీ ఎట్లా చెప్తే అట్లా వింటాను. అయితే చివరికి కేసీఆర్ అంటే ఇప్పుడు కామారెడ్డిలో బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి మాజీ ఎంపీ విజయశాంతిని రంగంలోకి దింపాలి, లేదు అంటే ధర్మపురిని అరవింద్ కోరుట్లను కాకుండా కామారెడ్డిని దింపాలి. అంటే కేసీఆర్ ను ఎన్నికల సమయంలో కొంత ఒత్తిడి తీసుకురావాలి కేసీఆర్ మీద, ప్రెషర్ పెడితే మిగతా నియోజకవర్గాల ఆయన దృష్టి పెట్టకుండా తన నియోజకవర్గం కొంత దృష్టి పెట్టే అవకాశం ఉంది. రెండో అంశం, కేసీఆర్ ను ఓడగొడితే ఖచ్చితంగా బీజేపీకి కొంత మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ మైలేజీ వచ్చే రానున్న లోక్సభ ఎన్నికలు కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కేసీఆర్ మేము ఓడగొట్టామని ఒక నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం ఓడిపోయినా అక్కడ కొంచెం ప్రభావం ఉంటుంది. కాబట్టి కామారెడ్డికి సంబంధించి కానీ గజ్వేల్కి సంబంధించి కానీ ఈ 2 చోట్ల కూడా బలమైన అభ్యర్థులు నిలబెట్టాలని చెప్పి చెప్తున్నారు. ఇంకొక అంశం, ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి కాకుండా కామారెడ్డిని పోటీ చేస్తారు, లేదంటే ధర్మపురి అరవింద్ కూడా కోరుట్ల కామారెడ్డి 2 చోట్ల పోటీ చేసే అవకాశం కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే మన ఈటెల రాజేందర్కి సంబంధించిన అంశంలో ఇటు హుజూరాబాదు అటు గజ్వేల్ 2 చోట్ల పోటీ చేసేందుకు పార్టీ అధిష్టానం ఆమోదించింది. అందుకు సంబంధించి రాజేంద్ర కూడా ప్రకటించాడు, హుజూరాబాద్ లో పోటీ చేస్తున్నా, ఇక్కడ పోటీ చేస్తున్నా, 2 చోట్ల నన్ను ప్రజలకు ఆదరించి గెలిపిస్తారు, తర్వాత నేను ఎవరి పక్షాన ఉండాలని నేను నిర్ణయించుకుంటా అని చెప్పేసి ఆ పార్టీ నిర్ణయిస్తుంది. ఎవరి పక్షాన పనిచేయమంటే వాళ్ళతో పనిచేస్తాను, ఎవరైనా సరే అందరూ రాష్ట్ర ప్రజలు నా వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా అందరూ సేవలు అందిస్తా అని చెప్పేసి ఈటెల రాజేందర్ ప్రకటించారు. అంటే కేసీఆర్ ను నలువైపుల నుంచి కొంత గెరవ చేసినట్టుగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం బీజేపీ వ్యూహాత్మకంగా వెళ్తా ఉన్నది. అదేవిధంగా
ఇప్పుడు సిరిసిల్లకు సంబంధించిన విషయంలో సిరిసిల్లలో బండి సంజయ్ని రంగంలోకి తీస్తే ఎలా ఉంటుందన్న విషయంలో కొంత చర్చ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వేములవాడలో బండి సంజయ్ పొడి చేస్తారని అంటే ఇట్లా అంటే కొన్ని విషయాల్లో కొంత డబల్ సీట్లు ఇస్తుంటే ఎట్లా ఉంటుంది, ఒకవేళ అన్నిచో ఈ కీలక నేత డబల్ ఇస్తే మిగతా వాళ్ళకి ఎట్లా వాళ్ళని ప్రాతినిధ్యం కల్పించాలి అనే విషయంలో అధిష్టానం అంటే 3 రోజులుగా ఢిల్లీలో ముఖం వేసినటువంటి లక్ష్మణ్ గాని కిషన్ రెడ్డి గాని డీకే అరుణ బండి సంజయ్ వీళ్ళందరూ కూడా పార్టీ నాయకులతో ఇట్లాంటి కీలకమైన అంశాల మీద చర్చించారు అని చెప్పేసి కూడా మనకు సమాచారం వస్తుంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. రైట్ టీబీజేపీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనుంది. కాసేపట్లో ఫస్ట్ లిస్టు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తులు చేస్తుంది. నిన్న ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఎన్నికల కమిటీ అర్ధరాత్రి వరకు ఫైనల్ లిస్టు చేసేందుకు కూడా కసరత్తులు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ చెప్పండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇక లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు విశ్వ ప్రయత్నం జరుగుతుంది. దాదాపుగా 119 మంది అభ్యర్థుల జాబితాపై ఒకేసారి కసరత్తు జరుగుతుంది. ఈ కసరత్తులో దాదాపుగా ఒక 50 నుంచి 60 మంది అభ్యర్థుల జాబితాను ఈ రాత్రికి గాని రేపు గాని విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఇటు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ కూడా మొదటి లిస్టును విడుదల చేసింది. కానీ బీజేపీ ఇంకా లిస్టు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 119 మంది అభ్యర్థుల జాబితాపై కసరత్తు అయితే చేసేస్తున్నారు. మరి ఇందులో సగం మందిని మాత్రమే, అంటే ఒక 60 మందిని మాత్రమే విడుదల చేసే అవకాశం ఉంది. మరి మిగతా 68 పండగ తర్వాత, దసరా పండగ తర్వాత విడుదల చేస్తారని సమాచారం అందుతుంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు ఈ తీవ్రమైన కసరత్తు జరుగుతుంది. ఈ సమావేశానికి ముందు బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. కోర్ కమిటీ సమావేశంలో కూడా దాదాపుగా ఒక తీవ్రమైన కసరత్తు జరిగింది. వచ్చిన అప్లికేషన్స్ అన్నింటిని కూడా వెరిఫై చేసుకుని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు తెలంగాణ బీజేపీ లీడర్లందరూ కూడా హాజరై ఈ జాబితాపై చర్చించి ఈ జాబితాను ఒక డ్రాఫ్ట్ జాబితాను తయారు చేశారు. ఆ డ్రాఫ్ట్ జాబితాను ఇక బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చర్చిస్తున్నారు. మరి ఇక్కడ చర్చించిన తర్వాత ఈ జాబితా బేస్ చేసుకొని ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి పేరు మీద కూడా చర్చించి మరి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే ఈ రోజు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. తెలంగాణపై పట్టు సాధించేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది. గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కూడా ఎక్కడ కూడా రాజీ పడకోకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తున్నారు. మరి దీంతో పాటు మధ్యప్రదేశ్కి చెందినటువంటి అభ్యర్థుల జాబితాపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇటు తెలంగాణ, మధ్యప్రదేశ్ 2 రాష్ట్రాల అభ్యర్థులకు సంబంధించి జాబితా ఈ రోజు రాత్రికి ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక వాళ్ళ రాత్రికి కానీ రేపు కానీ జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. కెమెరామెన్ రాముర్గంతో రామకృష్ణ, అమ్మా న్యూస్, న్యూఢిల్లీ.